మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదే రకంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే పక్కా బిట్ వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ క్లాస్ విన్న తర్వాత క్వశ్చన్ను చూసిన వెంటనే మీరు ఆన్సర్ చేయగలరు, మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది మిత్రమా. కాబట్టి తప్పకుండా ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 100% మీకు తప్ప బిట్ అనేటువంటిది చేయగలుగుతారు. కాబట్టి ఒక్కసారి సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోని మీకు అందిస్తాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మీరు చూడండి. వీలైతే నా కోసం మీరు చేయాల్సింది ఒక లైక్ ఇవ్వండి. అదే రకంగా నెక్స్ట్ కంటిన్యూ దిస్ క్లాసెస్ అని కామెంట్ చెయ్యండి. తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం 100% చేసుకోండి. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ నాకుంటే తప్పకుండా 100% మీకు అంత సిలబస్ అందించడానికి నేనైతే ఎప్పుడు రెడీగా ఉంటాను. సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం మిత్రులారా. మెయిన్గా చూసినట్లయితే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా ఇప్పుడు మనము సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేటువంటిది తెలుసుకోవాలి. అయితే ఈ టాపిక్ తెలుసుకోవాలంటే మనకు ఒక 2-3 నిమిషాలు మీరు విన్న తర్వాత ఆటోమేటిక్గా ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. ఒకసారి చూద్దాము. ఈ టాపిక్లో ప్రేజ్ మరియు క్లాస్ గురించి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లియర్ కట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఇక్కడ ప్రేజ్ అంటే ఏమిటి? సబ్జెక్టు, వర్బు లేకుండా ఉన్న పదాల సముదాయాన్ని ప్రేజ్ అంటాం. అంటే సబ్జెక్టు లేకుండా, వర్బు లేకుండా ఉన్నటువంటి పదాల సముదాయానికి ఏమంటాం మనము? ప్రేజ్ అంటాం. అంటే అందులో ఎలాంటి టెన్సెస్ ఉండకపోవచ్చు. సబ్జెక్ట్ లెస్ సెంటెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము దేనికి సమానము? ప్రేజ్కి సమానము. అలాంటివి ఎలాంటి వాక్యాలు ఉంటాయి సార్ అంటే ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటిది అయినప్పటికీ, ఇన్ అడిషన్ టు అదనంగా, అండ్ అకౌంట్ ఆఫ్ కాబట్టి, నాట్ విత్ స్టాండింగ్, ఓవింగ్ ఆఫ్, అదేవిధంగా బీయింగ్, అదే రకంగా డ్యూ టు, అదేవిధంగా బిసైడ్స్ బీయింగ్, ఇన్ కేస్ ఆఫ్, తర్వాత ఇన్ ఆర్డర్ టు, టు, అదే రకంగా ఆన్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్. ఇవన్నీ కూడా మనకు ప్రేజ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రేజ్ల కలయిక ఉన్నటువంటి పదాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గా చూసినట్లయితే క్లాస్ ఒక సబ్జెక్టు, ఒక వర్బును కలిగి ఉన్నటువంటి వాక్యాన్ని క్లాస్ అంటాం. ఇప్పుడు ప్రేజ్ అంటే ఏంది? సబ్జెక్టు కానీ వర్బు కానీ లేనటువంటి పదాల సముదాయాన్ని ప్రేజ్ అన్నామండి. ఇక్కడ వర్బు అదేవిధంగా సబ్జెక్టు ఉన్నటువంటి వాక్యాల సముదాయాన్ని ఏమంటామంటే క్లాస్ అంటున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ స్పైట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇక్కడ ఎలాంటి సబ్జెక్ట్ అనేటువంటిది లేదు. అదే రకంగా ఇక్కడ పర్టికులర్గా ఒక వర్బ్ అనేటువంటిది లేదు. కాబట్టి దీనికి ఏమంటామండి? ప్రేజ్ అన్నాము. హీ కుడ్ నాట్ గెట్ ద ఫస్ట్ క్లాస్, ఇక్కడ సబ్జెక్ట్ ఉందండి, ఇక్కడ వర్బ్ అనేటువంటిది ఉంది, ఇక్కడ గెట్ అనేటువంటిది వర్బ్ 1 అండి, ఇక్కడ కుడ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్. కాబట్టి సబ్జెక్టు వర్బులు ఉన్నాయి కాబట్టి దీనికి క్లాస్ అంటున్నాము. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ 2 నిమిషాల్లో ప్రేజ్ అంటే ఏమిటి, క్లాస్ అంటే ఏమిటి, సబ్జెక్టు వర్బు లేకుంటే ప్రేజ్ అంటాము, ఎలాంటి పదాలు ఉంటాయి అనేటువంటిది కూడా తెలుసుకున్నాము. క్లాస్ అంటే సబ్జెక్టు ఉంటుంది, అదేవిధంగా వర్బు ఉన్నటువంటిది ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనము నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో 2 రకాలు ఉంటాయండి. సబార్డినేటివ్ క్లాస్, అదేవిధంగా మెయిన్ క్లాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సబార్డినేటివ్ క్లాస్ అనేటువంటిది ఏంటిది అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే వాక్యం నుండి వేరు చేసినప్పుడు స్వతంత్రంగా ఉండక పూర్తి అర్థాన్ని ఇవ్వని, అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఇది ఎప్పుడైనా సబార్డినేటివ్ క్లాజ్ అనేటువంటిది ఇంకో దానిపైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇఫ్ హీ వర్క్స్, ఒకవేళ అతను పని చేస్తే, నెక్స్ట్ పని చేస్తే ఏంటి అనేటువంటిది చెప్పలేకపోతున్నాం మనం. తర్వాత తో హీస్ పూర్, ఆయన బీదవాడు అయినప్పటికీ చెప్పలేకపోతున్నాం. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ క్లాస్. కాబట్టి సబార్డినేటివ్ క్లాస్ అంటున్నాం దీనికి. అంటే ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి క్లాస్ అండి. తర్వాత మెయిన్ క్లాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడం మనము ఒక వాక్యం నుండి వేరు చేసినప్పుడు పూర్తి అర్థాన్ని ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము మెయిన్ క్లాస్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సార్ మాకు సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ చెప్తామన్నారు, ప్రేజ్ అంటే ఏంది, క్లాజ్ అంటే ఏంది, ఇవన్నీ చెప్తున్నారు కదా సార్ అంటే ఇవి నేర్చుకుంటేనే అవి ఈజీగా ఆన్సర్స్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ క్లియర్గా నేర్చుకుంటే అవి ఈజీ అయిపోతాయి. మెయిన్ క్లాస్,
ఒక వాక్యం నుండి వేరు చేసినప్పుడు పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటిది. హీ కుడ్ నాట్ గెట్ ద ఫస్ట్ క్లాస్. ఓకే, హీఈస్ హానెస్ట్, అతను నిజాయితీపరుడు. ఐ షల్ అటెండ్ ద ఫంక్షన్, నేను ఆ ఫంక్షన్కు అటెండ్ అవుతాను. అంటే దిస్ ఈజ్ అంటే ఇది మామూలుగా మనకు తెలిస్తే కంప్లీట్ వాక్యాన్ని ఇచ్చేటువంటి పదాలను మనం ఏమంటామండి, ఇక్కడ మెయిన్ క్లాజ్ అంటాం. సబార్డినేట్ క్లాజ్ అంటేనేమో పూర్తి అర్థాన్ని ఇవ్వదు, అది ఇంకో దానిపైన ఆధారపడి ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటేనేమో పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్లాజ్ అండి. ఇప్పుడు క్లాజ్ అంటే ఏంది, ప్రైజ్ అంటే ఏంది, మళ్ళీ క్లాజ్లో 2 రకాలు, సబార్డినేటివ్ క్లాజు పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటిది, మెయిన్ క్లాజు పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటిది అనేటువంటిది మనము నేర్చుకున్నాము. కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే సబార్డినేటివ్ క్లాస్కు అదేవిధంగా మెయిన్ క్లాస్కు ఉన్నటువంటి కొన్ని పదాలండి. ఈ యాజ్, హీ వాస్ లేజీ, అతను లేజీ అయినప్పటికీ, అంటే ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు కాబట్టి సబార్డినేటివ్ క్లాస్. హీ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్, అతను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు అనేటువంటిది మెయిన్ క్లాస్ అనేటువంటిది అవుతుంది. ఇఫ్ యు వాక్ క్విక్లీ, ఒకవేళ నువ్వు త్వరగా వాకింగ్ చేస్తే, యూ కెన్ క్యాచ్ ద బస్, ఇక్కడ ఇదేమో సబార్డినేటివ్ క్లాస్. అంటే ఇవన్నీ సబార్డినేటివ్ క్లాస్ కాబట్టి సబార్డినేటివ్ క్లాస్ ఇవన్నీ కూడా మనకు మెయిన్ క్లాస్. కాబట్టి సబార్డినేటివ్ క్లాస్ అంటే పూర్తి కంప్లీట్ మీనింగ్ను ఇవ్వనటువంటిది, కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఇవ్వదు. ఇదేమో కంప్లీట్ మీనింగ్ను ఇచ్చేటువంటిది కాబట్టి దీనికి మెయిన్ క్లాస్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనకు సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. వెన్ హీ ఫినిష్డ్ ద వర్క్, ఎప్పుడైతే అతను వర్క్ ఫినిష్ చేశాడో, నెక్స్ట్ ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు, ఫినిష్ చేశాడు తర్వాత ఏంటి అనేటువంటిది తెలియదు. ఇక్కడ మాత్రం హీ వెంట్ హోమ్, అతను ఇంటికి వెళ్ళిపోయాడు, కంప్లీట్ మీనింగ్ను ఇస్తుంది. సో ఇప్పుడు మనము సింపుల్ అదేవిధంగా కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూడండి సింపుల్ సెంటెన్స్, ఇక్కడ మెయిన్గా సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ను ఎలా ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్లో, దానికి మాడిఫై చేయమని అడిగారు మనకు. ఓన్లీ మనము ఉన్నటువంటి దాంట్లో ఐడెంటిఫై చేయడమే కాబట్టి చాలా ఈజీ అండి. ఒక్కసారి చూద్దాం. సింపుల్ సెంటెన్స్, ఒకే ఒక మెయిన్ క్లాజ్ను కలిగిన వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. ఒకే ఒక మెయిన్ క్లాజ్ను కలిగినటువంటి వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అనేటువంటిది చెప్తారు. ఈ యొక్క సింపుల్ సెంటెన్స్లో ప్రేజెస్ ఉండవచ్చు లేకుంటే ఉండకపోవచ్చు అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ప్రేజెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనము ఈ టేబుల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, మెయిన్గా ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ అడిషన్ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్, డ్యూ టు, బిసైడ్స్ బీయింగ్, అదేవిధంగా నాట్ విత్ స్టాండింగ్, ఆన్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్, హ్యావింగ్ ప్లస్ V3, ఓవింగ్ టు అండ్ ఇన్ ఆర్డర్ టు, ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్లో వచ్చేటువంటి మనకు కీవర్డ్ అనుకోవచ్చండి. కాబట్టి ఈ కీవర్డ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ సెంటెన్స్లో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్స్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీస్ హానెస్ట్. చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటి ఈ యొక్క పదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడనే ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్, సింపుల్ సెంటెన్స్కు ఎగ్జాంపుల్, ఎస్ఎస్కు ఎగ్జాంపుల్ అవుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీస్ హానెస్ట్. ఓకే, తర్వాత బిసైడ్స్ బీయింగ్ యాంగ్రీ రంజిత్ ఈజ్ సాడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉండొచ్చు. మళ్ళీ క్లాస్ అంటే మనకు తెలుసు, మెయిన్ క్లాస్ అంటే ఏంది, అదేవిధంగా ప్రేజ్ అంటే ఏంది, అవన్నీ తెలుసు మనకు. మెయిన్ క్లాస్ అనేటువంటిది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకే ఒక మెయిన్ క్లాజ్లో కలిగిన వాక్యాన్ని మనం ఏమంటాం అనుకున్నాము, సింపుల్ సెంటెన్స్. ఇక్కడ మెయిన్ క్లాజ్ ఇది కూడా మెయిన్ క్లాస్. మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్టు మరియు వర్బ్ను కలిగి ఉంటుంది అనేటువంటిది చెప్పుకున్నాం. ఇక్కడ సబ్జెక్టు వర్బు అంటే ఇక్కడ మనకు క్లాజ్ అంటేనే మనకు అర్థాన్ని ఇచ్చేటువంటిది అనేటువంటిది మనకు తెలుసండి. కాబట్టి ఇక్కడ ఈ కీవర్డ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత ఆన్ సీయింగ్ అనేటువంటిది కీవర్డ్ ఉంది ఇక్కడ మనకు. హీ ఈజ్ టూ వీక్ టు వాక్. ఓకే, తర్వాత ఓవింగ్ టు, తర్వాత ఇక్కడ ఇన్ ఆర్డర్ టు, తర్వాత ఇన్ కేస్ ఆఫ్, హ్యావింగ్ సీన్. ఓకే, తర్వాత ఇక్కడ జాగ్రత్త గమనిస్తే నోట్ అనేటువంటి చూడండి, ప్రేజ్ను చూసి సింపుల్ సెంటెన్స్గా భావిస్తాను. అంటే ఇక్కడ ప్రేజ్ అనేటువంటిది ఎక్కడ ఉంది మనకు, అంటే ప్రేజ్ అంటే మనకు తెలుసు ఎలాంటి
సబ్జెక్ట్ కానీ వర్బ్ కానీ లేనటువంటి వాక్యాన్ని ప్రేజ్ అంటాం. కాబట్టి ఇక్కడ లేనటువంటి వాక్యాలు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మొదటగా వచ్చినటువంటి అన్నీ కూడా మనకు దాదాపుగా ఏమున్నాయండి, ఇక్కడ దాదాపుగా ఏమున్నాయండి, దాదాపుగా మనకు ప్రేజ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సింపుల్ సెంటెన్స్కి సంబంధించినటువంటివి. కాబట్టి ఎగ్జామ్లో ఏ రకంగా వస్తాయి, అవి ఎలాంటి ఆ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలనేటువంటిది మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఒక సబార్డినేట్ క్లాస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ, చూడండి ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ మెయిన్ క్లాజులను కలిగినటువంటి వాక్యాన్ని కాంప్లెక్స్ అంటేనే కలయిక. కాబట్టి ఇక్కడ చూడండి, మనము సబార్డినేటివ్ క్లాస్ మెయిన్ క్లాస్ ఈ రెండు ఉంటాయి మనకు. ఓకే, తో హీఈస్ పూర్, తర్వాత హీఈస్ హానెస్ట్. మనకు అందరికీ తెలుసండి సబార్డినేటివ్ క్లాజ్ అనేటువంటిది ఇక్కడ తో హీఈస్ పూర్. సార్ సబార్డినేటివ్ క్లాజ్ అని ఎలా గుర్తుపట్టాము, తర్వాత ఇది మెయిన్ క్లాజ్ అనేటువంటిది ఎలా మెయిన్ క్లాజ్ అంటే మనకు తెలుసు సబ్జెక్ట్ కలిగి ఉండాలి, అదే రకంగా వర్బను కలిగి ఉండాలి, కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది నేర్చుకున్నామండి. మనం ఇంతకుముందే నేర్చుకున్నామండి సబార్డినేటివ్ క్లాస్ మెయిన్ క్లాస్. సబార్డినేటివ్ క్లాస్ అంటే మనకు అసంపూర్తిగా మీనింగ్ అనేటువంటిది ఇస్తుంది, మెయిన్ క్లాస్ అంటే పూర్తి అర్థాన్ని అనేటువంటిది ఇస్తుంది అనేటువంటిది మనము చెప్పుకున్నాం. కాబట్టి చాలా జాగ్రత్త, ఇది పూర్తి మీనింగ్ అనేటువంటిది ఇవ్వదు. తో హీస్ పూర్, అతను పూర్ అయినప్పటికీ అనేటువంటిది సబార్డినేటివ్ క్లాస్, ఇన్కంప్లీట్ మీనింగ్. దానికి తోడు మెయిన్ క్లాస్ వస్తే అది కంప్లీట్ మీనింగ్, హీఈస్ హానెస్ట్. అతను పూర్ అయినప్పటికీ అతను చాలా నిజాయితీపరుడు అని చెప్పే సందర్భాలలో మనకు ఇక్కడ వాడడం అనేటువంటిది జరుగుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ను గుర్తించడానికి సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఉపయోగపడును. సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఏ వాక్యంలో ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అగును. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్స్ ఇంపార్టెంట్ అండి, చాలా సింపుల్. కొన్ని సందర్భాలలో చాలా తక్కువ ఉన్నటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సింపుల్ సెంటెన్స్లో అవన్నీ కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత సబార్డినేటివ్ కంజంక్షన్స్ కలిగినటువంటి అన్ని పదాలన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. సో దట్ తర్వాత ఇక్కడ చూడండి, ఇఫ్, అన్లెస్, యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, తో, ఆల్తో, స్కేర్స్లీ, వెన్, hardly, when, before, after, since, till, until, when, as, whenever, because, that, lest, as, if, unless, however, it is time, wherever, lest and whether. ఇక్కడ చూడండి కామన్గా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ లిస్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. హీ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. చూడండి, సో దట్, ఇక్కడ సో దట్ అనేటువంటిది మనకు ఆ కీవర్డ్ అనుకోవచ్చు అండి. కాబట్టి సబార్డినేటివ్ కంజంక్షన్ సో దట్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో దట్ సబార్డినేటివ్ కంజంక్షన్, ఇక్కడ సో దట్ సబార్డినేటివ్ కంజంక్షన్. ఇఫ్ అనేటువంటిది ఇక్కడ ఇఫ్ అనేటువంటిది సబార్డినేటివ్ కంజంక్షన్స్. అన్లెస్ అనేటువంటిది సబార్డినేటివ్ కంజంక్షన్స్. తర్వాత యాజ్ సూన్ యాజ్ అనేటువంటిది సబార్డినేటివ్ కంజంక్షన్స్. నో సూనర్ అనేటువంటిది, దాన్ అనేటువంటిది, స్కేర్స్లీ, వెన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనము ఒక వాక్యంలో ఇలాంటి సబార్డినేటివ్ కంజంక్షన్లు కలిగినటువంటి వాక్యాలను కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటిది చెప్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా చాలా జాగ్రత్తగా వీటిని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం అయితే చేయండి క్లియర్ కట్గా. నెక్స్ట్ హార్డ్లీ, వెన్, తో, ఆల్తో, ఆఫ్టర్, సిన్స్, టిల్, అంటిల్, వెన్, యాజ్, వెన్ ఎవర్, బికాస్, లెస్ట్, యాజ్ ఇఫ్, అదేవిధంగా ఇట్ ఈస్ టైమ్. చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇట్ ఈస్ టైమ్ తర్వాత, లేకుంటే ఇట్ ఈస్ హై టైమ్ తర్వాత తప్పకుండా ఏముండాలి, సబ్జెక్ట్ ప్లస్ వీటే ఉండాలి. ఇది రూల్ అండి, గత ఎగ్జామ్లో అనేక సార్లు వచ్చినాయి. ఇట్ ఈస్ టైమ్ తర్వాత ఏముండాలి, ఇట్ ఈస్ టైమ్ తర్వాత సి వెంట్, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్నే వాడవలేను. కాబట్టి ఇది టెన్సెస్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పానండి, చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఏది ఏమైనా కాంప్లెక్స్ సెంటెన్స్ సబార్డినేటివ్ కంజంక్షన్ను ఐడెంటిఫై చేస్తే కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయవచ్చండి. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజులను కలిగి ఉన్న వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. చూడండి మెయిన్ క్లాజ్ ఇక్కడ మెయిన్ క్లాజ్. ఇంతకుముందు సబార్డినేటివ్ క్లాజ్ ఉండే మెయిన్ క్లాజ్ ఉండే, కానీ సబార్డినేటివ్ క్లాజ్ కాదు, ఇక్కడ కాంపౌండ్ అంటేనే మెయిన్ క్లాజులే ఉంటాయండి. కాంపౌండ్ క్లాస్ను గుర్తించడానికి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉపయోగపడతాయి. అక్కడనేమో సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఉపయోగపడతాయి, ఇక్కడ
ఇక్కడనేమో కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అనేటువంటిది ఉపయోగపడతాయి. కాబట్టి జాగ్రత్త, కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో, అండ్ ఎట్ వన్స్, అండ్ therefore or else, otherwise, but, at, other, either or, neither or, not only but also, అదేవిధంగా సో, బోత్, అండ్. ఓకే, ఇక్కడ చూడండి, సుభాష్ అండ్ శ్రీలేఖ. ఐ సా, చూడండి, she saw me at, సెకండ్ వన్, she saw me and at once. ఓకే, అండ్ దేర్ఫోర్. ఇక్కడ మనకు మీనింగ్ అనేటువంటిది మనకి ఎవరు అడగండి. ఇక్కడ మీనింగ్ అనేటువంటిది అవసరం లేదు, మనం స్పోకెన్ కాదు నేర్చుకునేటువంటిది. స్పోకెన్ చెప్పేటప్పుడు ఎలాంటి మీనింగ్ వస్తుంది, ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది చెప్తాను నేను. దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి ఇలా అండ్ సో, ఆర్ ఎల్స్, ఆర్ ఎట్, సో, అండ్, ఆర్, నైదర్, నార్, బోత్, బట్. ఇంకా ఒక క్లూ చెప్పాలి సార్, ఇన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అని మీరు చెప్తూ ఉండవచ్చు. అయితే మనం రెగ్యులర్గా ఎక్కువ ఉపయోగించేటువంటిది కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే కోఆర్డినేట్స్ అనేటువంటిది, కోఆర్డినేట్ అంటే చాలా చిన్నవిగా ఉంటాయండి ఇవన్నీ. కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ రకంగా కాంపౌండ్ సెంటెన్స్లు మనము ఐడెంటిఫై చేయాలి. ఈ టేబుల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ టేబుల్ చూడండి ఒకసారి, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఓకే, ఈ క్రింది సాధన చేయడం ద్వారా ఎగ్జామ్లో అంశంపై వచ్చే ప్రశ్నలకు త్వరగా గుర్తించగలము. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పవర్టీ హీస్ హానెస్ట్, తో హీస్ పూర్ హీస్ హానెస్ట్. అంటే ఇక్కడ చేంజ్ ఏ రకంగా అవుతుంది అనేటువంటిది మనకు చేంజ్ చేయమని అడగడండి. ఓకే, హీస్ పూర్ బట్ హీస్ హానెస్ట్, ఇవన్నీ కూడా ఏ రకంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది మనకి ఇయ్యాడు. బట్ ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటిది ఇచ్చిండు. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పవర్టీ అనేటువంటిది సింపుల్ సెంటెన్స్, అదేవిధంగా తో అనేటువంటిది కాంప్లెక్స్ సెంటెన్స్, అదేవిధంగా బట్ అనేటువంటిది కాంపౌండ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ వన్ కావచ్చు, థర్డ్ వన్ కావచ్చు, ఫోర్త్ వన్, ఇవన్నీ కూడా చాలా ఈజీ అండి. అవన్నీ కూడా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, ఆన్ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. తర్వాత ఇక్కడ చూడండి అనేక దానికి ఎగ్జాంపుల్, తర్వాత బీయింగ్ పూర్ అనేటువంటిది ఆన్ V1 ఐఎన్జీ ఫామ్కు హ్యావింగ్ సీన్ మీ అనేటువంటిది అది ఏ రకంగా మారుతుంది అనేటువంటిది. ఈ రకంగా మనకు అంటే చేంజ్ చేయమని అడుగుతలేడు, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమంటుండు. కాబట్టి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ టేబుల్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. టు, సో దట్, నాట్, వెరీ, అండ్ సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేయడానికి. కాబట్టి మనం ఈజీగా అయితే ఇది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము. ఒకవేళ ఏది ఏ రకంగా మారుతుంది అనేటువంటిది కూడా మనకు అడగడు. ఒకవేళ అడిగినా కానీ వేరే క్లాస్ అయితే చెప్తాను. బట్ ఒక క్లాస్ అయితే క్లారిటీ రావడానికి, ఐడెంటిఫై చేయడానికి అయితే చెప్తున్నా. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దామండి. టు వచ్చింది కాబట్టి సింపుల్ సెంటెన్స్. ఇక్కడ సో దట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ వెరీ అండ్ దేర్ఫోర్ అనేటువంటిది వచ్చింది కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్. డ్యూ టు ప్లే, ఇక్కడ చూడండి, డ్యూ టు ప్లే అంటే సబ్జెక్ట్లెస్ సెంటెన్స్. ఆల్ సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సింపుల్ సెంటెన్సెస్. ఓకే, తర్వాత ఓవింగ్ టు ప్లే, సింపుల్ సెంటెన్సెస్. ఓకే, దే ప్లేడ్ వెల్. సో దట్ అనేటువంటి దేనికి కాంప్లెక్స్ సెంటెన్సెస్. అండ్ సో అనేటువంటి దేనికి ఎగ్జాంపుల్, కాంపౌండ్ సెంటెన్సెస్కు ఎగ్జాంపుల్. ఓవింగ్ టు హర్ సిక్నెస్, సబ్జెక్ట్లెస్ కాబట్టి సింపుల్ సెంటెన్సెస్. యాజ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్సెస్. అదేవిధంగా సో అనేటువంటిది వచ్చింది కాబట్టి కాంపౌండ్ సెంటెన్సెస్. సో అనేక ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్ అనేటువంటిది ఒక్కసారి మీరు రివిజన్ చేసుకోండి. తప్పకుండా ఇవన్నీ కూడా మీకు 100% ఉపయోగపడతాయని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఏది ఏమైనా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్, సింపుల్, కాంప్లెక్స్, అదేవిధంగా కాంపౌండ్ సెంటెన్సెస్ పైన మీకు క్లారిటీ వచ్చింది. ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. మీరు ఏపీడిఎస్సి కావచ్చు, అదేవిధంగా టీజీడిఎస్సి కావచ్చు, టెట్ ఎగ్జామ్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా కావచ్చు. అసలు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటేనే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అనేటువంటిది మనకు అనేక రకాలుగా మనకు ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఉంటారు. అదే రకంగా మరికొన్ని వీడియోస్ కావాలంటే 100% మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేటువంటిది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎనీహౌ మిత్రులారా, మన లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. అదే రకంగా అనేక క్లాసెస్ అనేటువంటిది మనకు యాప్లో ఉన్నాయి. జస్ట్ 99 రూపీస్, 6 రూపీస్, 5 రూపీస్ అలా ఉన్నాయి. వీలైతే అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బై, సీ యూ.